నమస్కారం విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో వైసీపీ టీడీపీలవి కుమ్మక్కు రాజకీయాలు. విశాఖలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపణ. రాజ్యసభ ఎన్నికల కోసమే తన రాజీనామాను ఆమోదించారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలే టీడీపీతో టచ్ లో ఉన్నారు. సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత గోరంట్ల. విశాఖలో పార్టీ పదవులకు రాజీనామా చేసిన కార్పొరేటర్ కార్యకర్తలు. కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు. ఇక న్యూస్ డీటెయిల్స్ చూస్తే ఏపీలో బీజేపీతో టీడీపీ వైసీపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. బుధవారం విశాఖలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పార్టీలకు చెందిన నాయకులను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ బీజేపీతో వైసీపీ కంటికి కనిపించని పొత్తు పెట్టుకుంటుందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ మాట్లాడారని, అధికారంలోకి వచ్చాక దానిపై పోరాటమే లేదన్నారు. గంగవరం పోర్టు వాటాను సైతం అప్పనంగా అదానీ కంపెనీకి అప్పగించేశారని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయని, అన్ని వర్గాలకు మేలు జరగాలంటే ఇప్పుడుతున్న అధికార ప్రభుత్వం ఇంటికి పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి పేరు వారి యొక్క టీం అంతా కూడా అడ్డాల, దాని తర్వాత అనకాపల్లిలో కార్యకర్తల సమావేశం సమయం తక్కువ ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీ రెపరెపలాడుతుందని దీనికి కారణం కనుక మీడియా మిత్రులు కూడా సహకరించి ఇది అంతర్గత సమావేశం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయి అనడానికి వేరే నిదర్శన అవసరం లేదు. ఉన్న పార్టీలు అటు పాలకపక్షమైన ప్రతిపక్షమైన బీజేపీతో కుమ్మక్కయ్యారు అనడం అబద్ధం అవుతుందా? గత 10 సంవత్సరాలుగా చూస్తున్నాం. మొదట అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఏమో బీజేపీ పార్టీ 10 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తామంటే చంద్రబాబు గారు 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలన్నారు. అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. టీడీపీ ఎంపీలను మంత్రులను చేసుకున్నారు. తీరా చూస్తే స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడారా చంద్రబాబు గారు అని చూస్తే ఒక్కసారి కూడా బీజేపీని నిలదీసింది లేదు. ఒక్కసారైనా నిజమైన ఉద్యమం చేసింది లేదు. ఆఖరికి ఎవరైనా స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం చేస్తే వాళ్ళని జైల్లో పెట్టారు, వాళ్ళ మీద కేసులు పెట్టాడు చంద్రబాబు గారు. అలా చంద్రబాబు గారు 5 సంవత్సరాలు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఇక కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు వైసీపీ పార్టీ, అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కంటికి కనిపించని పొత్తులు పెట్టుకుంది బీజేపీ పార్టీతో. కనీసం ఆయనన్నా చంద్రబాబు గారైనా ప్రజల ముందుకొచ్చి అందరికీ కనిపించేలా ట్రాన్స్పరెంట్గా పొత్తు పెట్టుకుంటే వైసీపీ మాత్రం బీజేపీకి అసలు ఎవరికి కనిపించకుండానే తెర వెనకాలనే పొత్తులు పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్న మాట అవాస్తవం కాదు. ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నిసార్లు ప్రతిరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు. ప్రతిపక్ష నాయకునిగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నో నిరాహార దీక్షలు చేశారు స్పెషల్ స్టేటస్ కోసం. ఆ రోజు జగనన్న గారు అన్న మాట, మూకుమ్మడిగా అందరు ఎంపీలు రాజీనామా చేద్దాం, అప్పుడు బీజేపీ పార్టీ ఎలా స్పెషల్ స్టేటస్ ఇవ్వదో చూద్దాం అన్నారు. ఆ తర్వాత ఎన్నికలు వస్తే స్పెషల్ స్టేటసే నినాదంగా తీసుకొని జగనన్న గారు
మొత్తం ఎంపీలను నాకు రాజ్యసభ ఎన్నికల కోసమే తన రాజీనామాను ఇప్పుడు ఆమోదించారని టీడీపీ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. బుధవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ అయినా ఉన్న కేసుల నుంచి బయటపడేందుకే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రధానితో జగన్ మాట్లాడలేదని, ఆయన చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే స్టీల్ ప్లాంట్ కు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 2021 ఫిబ్రవరిలో స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేశానని, దీనిని ఆమోదించాలని గతంలో పలుసార్లు స్పీకర్ ను కోరామని, ఉప ఎన్నిక భయంతోనే ఎన్నాళ్లు ఆమోదించలేదన్నారు. జగన్ పరిపాలనపై వైసీపీ నేతలంతా చాలా అసంతృప్తిగా ఉన్నారని, నా రాజీనామా ఆమోదం వైసీపీకి చెల్లు చీటి అని వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 12న నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను. ఆ రాజీనామా చేసిన తర్వాత మీ అందరూ కూడా తెలుసు, స్వయంగా హానరబుల్ స్పీకర్ గారిని కూడా కలిసి ఆ రాజీనామాని ఇట్లా స్పీకర్ ఫార్మేట్లో ఇచ్చాం, ఆమోదించండి అని చెప్పి ఆయన ఆమోదాల వలస ఆయన గృహానికి వెళ్ళి ఆయన్ని రిక్వెస్ట్ చేయండి పర్సనల్గా. అంతేకాదు ఆ తర్వాత ఒక 2-3 సార్లు ఫోన్లో కూడా మాట్లాడాను స్వయంగా. ఇట్లా రాజీనామా ఇచ్చాం, ఏమన్నా టెక్నికల్గా మీకు ఇబ్బంది లేదు, దాంట్లో ఫార్మేట్లో ఇచ్చాం. ఈ రాజీనామా ఉద్దేశం కూడా ఏంటంటే, ఏదైతే ఒక తెలుగువాడి గుండె చప్పుడు, ఒక విశాఖపట్నానికి ఒక ఆత్మగౌరవం, ఎంతోమంది ప్రాణత్యాగంతో పోరాట సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటైజ్ అయిపోతుంది. ఈ ప్రైవేటైజేషన్ కాకూడదు ఎట్టి పరిస్థితుల్లో. విశాఖపట్నంలో ఎదిగిన వ్యక్తిగా, విశాఖపట్నం ద్వారా గుర్తింపు పొందిన వ్యక్తిగా, ఒక గౌరవం పొందిన వ్యక్తిగా విశాఖపట్నానికి సంబంధించిన గుండె చప్పుడు ఆగిపోతుంటే నా వంతు బాధ్యతగా నేను అప్పుడు ఉన్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకొని ఆ రోజు అందరి ముందు చెప్పడమే కాకుండా స్టీల్ ప్లాంట్ ఏదైతే గత 3 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నారో ఆ పోరాట కమిటీ దగ్గర కూడా అఫీషియల్గా మళ్ళీ ఆ రాజీనామా లేఖను కూడా ఇవ్వడం జరిగింది. అయితే మనం ఎన్ని సార్లు ఆయన కలిసినా అడిగినా ఆ రాజీనామాని ఒక కోల్డ్ స్టోరేజ్లో ఉంచడం జరిగింది. రాజీనామాని అయితే కోల్డ్ స్టోరేజ్లో ఉంచారు, కానీ ఆ రాజీనామా ఎఫెక్ట్ తోటి ఆ మూమెంట్ కొంచెం ట్రిగ్గర్ కావటం, ఆ తర్వాత మన సోదరులు పల్లా శ్రీనివాస్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేయటం, అది మరింత ఉధృతం కావటం, మరి మా నాయకులందరూ కూడా బండారు గారు కావచ్చు, బాబ్జీ గారు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీ రామారావు గారు కావచ్చు, మిగతా పార్టీకి సంబంధించిన నాయకులు, అఖిలపక్షం అందరూ కూడా ఎప్పటికప్పుడు ఆ పోరాట కమిటీ చేస్తున్న కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ దాన్ని ఇప్పటిదాకా కూడా కొనసాగిస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. అయితే నేను ఇక్కడ ఒకటే మీ ద్వారా ఈ ప్రభుత్వ పెద్దలు తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు నేను రాజీనామా చేసినప్పుడు, లేదు పల్లా శ్రీనివాస్ ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు, ఈ ప్రభుత్వ పెద్దలు అప్పట్లో ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న ఎంపీ రాజ్యసభ సభ్యులు సాయిరెడ్డి గారు, లేకపోతే జిల్లాకు సంబంధించిన మంత్రులు, లేకపోతే అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది మాకు సంఘీభావంగా కానీ వాళ్ళు ఇటువంటి పోరాటాలు కానీ చేస్తుంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఉండేది. కానీ ఎక్కడ కూడా కల్లబల్లి కబుర్లు చెప్పడం, ఏదో కాకమ్మ కబుర్లు. రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టాలని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు తమను కోరుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. అభ్యర్థిని నిలబెడితే ఓటేసి గెలిపిస్తామని 50 మంది ఎమ్మెల్యేలు సంప్రదిస్తున్నారని చెప్పారు. అమరావతిలోని టీడీపీ కేంద్రం కార్యాలయంలో పరిటాల రవి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్ కి ఓటమి భయం పట్టుకుందని, అందుకే టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఇప్పుడు ఆమోదింపజేశారన్నారు. రాష్ట్రం బాగుండాలని చాలా మంది టీడీపీలో చేరుతున్నారన్నారు. కార్పొరేషన్ని, మేయర్ని, చైర్మన్ని అందరినీ కూడా పనికిరాని వాళ్ళుగా మార్చిన వ్యవస్థని తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి. నిధులన్నీ పక్కదారి పట్టించి వ్యవస్థను చిన్నాభిన్నం చేసి కనీసం గ్రామాల్లో ముగ్గు చల్లటానికి కూడా డబ్బులు లేని, జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో నెట్టాడు. అలాగే సహకార రంగాన్ని ఏ విధంగా అస్తవ్యస్తం చేశాడో మనం గమనించాల్సిన అవసరం ఉంది. 4.5 ఏళ్లుగా ఎన్నికలు లేవు. ఎన్నికలు రాజ్యాంగ హక్కుగా పెట్టాల్సిన దాన్ని 3 సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యబద్ధంగా నడపాల్సిన ఈ సొసైటీలన్నింటినీ నిర్వీర్యం చేశాడు. నామినేటెడ్ ముగ్గురు కమిటీలుగా వేసి నామినేటెడ్ వేస్తే ఆ సంస్థ డబ్బులన్నీ కూడా పక్కదారి పట్టించారు, దోపిడీ చేస్తూ ఉన్నారు. బోగస్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేసి ఉద్యోగాలు ఇప్పించారు, లక్షలు దోచుకున్నారు. దాంట్లో నాయకుడు కోట్లు ముట్టాయి.
మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. కోఆపరేటివ్ రంగంలో, సహకార రంగంలో బ్యాంకులు కానీ, సొసైటీలు కానీ అన్నీ అస్తవ్యస్తం అయిపోయినాయి. కనీసం ధాన్యం కొని రైతులకు డబ్బు చెల్లించాల్సిన సొసైటీలు కూడా నిర్వీర్యం చేశారు. సొసైటీలకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళ ద్వారా సరఫరా చేసిన గోను సంచులు సప్లై చేయలేదు. వాళ్ళకి సకాలంలో ఇవ్వాల్సిన లోన్లు కూడా ఇవ్వలేదు. లోనుకి ఇవ్వాల్సిన వడ్డీ రాయితీని కూడా వాళ్ళకి జమ చేయలేదు. ఆ విధంగా సహకార రంగాన్ని నిర్వీర్యం చేసి ఎవరైతే నామినేటెడ్ పోస్టులు కల్పించి తన పార్టీ తాబేదారులకి కట్టబెట్టాడో, కప్పం కట్టాడో వాళ్ళందరూ ఏ విధంగా దాచుకోవాలన్న ప్రయత్నంలో పడ్డారు. ఇవాళ గోడౌన్ల ముసుగులో దోపిడీ, రంగులు. ఈ రంగుల పెచ్చగాడికి ఈ సొసైటీ డబ్బులే అడ్డంగా కనపడ్డాయి. ఆ డబ్బులతోటి ఎక్కడికక్కడ రంగులు పెచ్చబెట్టి వచ్చే ఎన్నికల్లో పశ్చిమ ఎమ్మెల్యే గణబాబుకి మరోసారి టికెట్ ఇవ్వొద్దని టీడీపీ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ డిమాండ్ చేశారు. విశాఖ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గణబాబుపై ఉన్న వ్యతిరేకతను వెల్లడించారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యం ఏలుతుందని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ అత్యధిక మెజారిటీతో అధికారం సాధించి మంచి పథకాలు అమలు చేశారు. టీడీపీ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యతనిచ్చారని, అంగన్వాడీ సిబ్బంది మీద పోలీసు దామనకాండ అమానుషమన్నారు. రాష్ట్రంలో ల్యాండ్, శాండ్, వైన్ దోపిడీ సాగుతుందని వైసీపీ సర్కార్ 420 బ్యాచ్ ప్రజా ప్రతినిధులుగా ప్రజల మీద రద్దు ఉన్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి గెలుపు ఖాయమని, బీసీ, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు మింగేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ దుకాణం మూతపడడం ఖాయం. చంద్రబాబు నాయుడు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నట్టు గుర్తు చేశారు. పార్టీ ఆదేశిస్తే ఏదైనా చేస్తాం. మేము కలిపి అభ్యర్థిని ఎవరిని పెట్టినా తమాషా ప్రకారం ఆయన నీకు నమస్కారం జగన్మోహన్ రెడ్డి అని అందరూ కొబ్బరికాయ కొట్టిస్తూ కళ్యాణ్ నాయకత్వంలో ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉందని ప్రజలు, వివిధ పార్టీలు కూడా గ్రహించాయి. 96 రోజులు మళ్ళా తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుంది. ఇక్కడ నాకు కొన్ని సమస్యలు వెస్ట్ నియోజకవర్గంలో నా దృష్టికి వచ్చినాయి. యాజ్ జనరల్ సెక్రటరీగా ఇక్కడ గెలిచిన శాసనసభ్యులు గణబాబు గారు 4.5 సంవత్సరాల నుంచి పార్టీ పరంగా ఏ విధమైన ఖండనలు చేయకుండా, విశాఖపట్నంలో జరుగుతున్న ఎన్నో భూ కబ్జాలకు ఎప్పుడు విమర్శించకుండా, మరి ఇక్కడున్న ఎన్నో సమస్యలను ఏనాడు అతను తప్పు పట్టకుండా, మరి ఎల్జీ పాలిమర్స్ విషయంలో అయితేనేమి, మరి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వచ్చి పాలిమర్స్ బాధితులు సందర్శించడానికి వచ్చినప్పుడు ఆ రోజు ఎయిర్పోర్ట్లో సంబంధించిన అంటే ఆ ప్రోటోకాల్ ఉన్న ఎమ్మెల్యే అతను ముందు రిసీవ్ చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని. ఆ రోజున వెస్ట్ నియోజకవర్గంలో ఉండే లీడర్స్ని కూడా తన ఇంటి దగ్గర పెట్టుకొని అక్కడ రాకుండా ఆ రోజు ఎంత పోరాటం జరిగింది మీరు అందరూ చూశారు ప్రత్యక్షంగా. మన విశాఖపట్నంలో ఉన్న రౌడీలందరినీ తీసుకొని వచ్చి కేకే రాజు గారు మరి చంద్రబాబు నాయుడు గారి మీద గుడ్లు ఇసిరి, రాళ్ళు ఇసిరి, టమోటాలు ఇసిరి ఎన్నో ఇబ్బందుల పాలు చేస్తే ఆ రోజున తెలుగుదేశం పార్టీ నుంచి ఇన్ఛార్జీలుగా, పార్టీ అధ్యక్షులుగా పల్లా శ్రీనివాస్ గారు, అదేవిధంగా పార్టీ అధ్యక్షులు అప్పుడు వాసుపల్లి గణేష్ కుమార్ గారు, పల్లా శ్రీనివాస్ గారు, వెలగపూడి రామకృష్ణ బాబు గారు, ఈ ముగ్గురు ఇన్ఛార్జీలే వచ్చి ఆ రోజు అతనికి ప్రొటెస్ట్ చేశారు. అతన్ని కాపాడుకున్నాం, మీ అందరూ పాల్గొన్నాం. ఆఖరికి 3 జిల్లాల అవతల ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు కూడా వచ్చి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడ్డారు. స్థానిక శాసనసభ్యులు ఏమైపోయారు అని చెప్పి వెస్ట్ నియోజకవర్గ నాయకులందరూ ఎన్నోసార్లు కంప్లైంట్ చేయడం, పార్టీకి, రాష్ట్ర పార్టీకి చేయడం, అదేవిధంగా ఎన్నో సమస్యలు ఉన్నా సరే ఇప్పుడు మన విశాఖపట్నం జిల్లాలో తీసుకుంటే ఎందరో నాయకులకు సంబంధించిన ఆస్తులు ధ్వంసం. వైసీపీ చేపడుతున్న నిరంకుశ పాలనకు నిరసనగా విశాఖ దక్షిణ నియోజకవర్గం 35 వార్డుకి చెందిన 12 మంది కన్వీనర్లు, దేవస్థానం చైర్మన్ సభ్యులు, గృహ సారథులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు రాజీనామా చేసినట్టు 35 వార్డు కార్పొరేటర్
వెల్లూరి భాస్కర్ రావు తెలిపారు. విశాఖలోని తన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశాఖలోని పార్టీ పెద్దలంతా పార్టీ కోసం పనిచేస్తున్న వారిని గుర్తుంచుకోకుండా తప్పు చేసిన వారిని వదిలేసి పార్టీ కోసం పనిచేసే వారిదే తప్పు అన్నట్లు నాయకులు వివరిస్తున్న తీరు వైసీపీ నిరంకుశ పాలనపై విసుగు చెంది తామంతా వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వెల్లూరి అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరే ప్రశ్న గీసిన ఇంకేం లేవా? అలాగే మొత్తం అందరూ కూడా రాజీనామా పేపర్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ నాటకపు బూటకపు ప్రభుత్వం పైన నిరసనల వెలువ మనందరం కూడా చూస్తూనే ఉన్నాము. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తప్పు చేసిన వాళ్ళకన్నా తప్పు చేసిన వారిని సమర్థిస్తూ తప్పు చేసిన వారిని నిలదీస్తే ఆ నిలదీసిన వారినే తప్పు అనే ఇక్కడ పెద్దల తాలూకా వ్యవహారం కానివ్వండి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరి కానివ్వండి మనందరికీ కూడా కనిపిస్తూ ఉంది. ఆ విషయం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే గడిచిన 4 రోజుల కింద జరిగిన పరిణామం ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో 12 మంది 6 సచివాలయాలకి సంబంధించి 12 మంది కన్వీనర్లు, దేవస్థానం చైర్మన్, అలాగే దేవస్థానం ధర్మకర్తలు, అలాగే ఈ 6 సచివాలయాల పరిధిలో ఉన్న గృహసారథులు, కన్వీనర్లు, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ అధికార నిరంకుశ పాలనపై మూకుమ్మడి రాజీనామా చేస్తూ పార్టీకి కానివ్వండి, పార్టీకి చేస్తున్న పదవులకు కానివ్వండి రాజీనామా చేస్తూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా రాబోయే కాలంలో టీడీపీ జనసేన ప్రభుత్వంతో మళ్ళీ కంప్యూటర్ శిక్షణపై ఆసక్తి ఉన్న ప్రతి విద్యార్థికి అతి తక్కువ ఫీజుతో కంప్యూటర్ శిక్షణ అందించాలన్నదే తమ లక్ష్యమని పిక్సెల్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణను అందిస్తున్నట్లు ఆర్మీ మాజీ అధికారి ఏకే సుబ్బారావు కోరారు. విశాఖ ప్రెస్ క్లబ్లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రాం కార్యక్రమం ప్రారంభించారు. తను ఆర్మీలో 32 ఏళ్లు పనిచేశానని, ప్రస్తుతం డిజిటల్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సామర్థ్యం ఉన్న వారే ఉపాధి పొందుతున్నారని అన్నారు. సాఫ్ట్ స్కిల్స్ ఎంతైనా అవసరమన్నారు. యువత నైపుణ్యం పెంచుకోవాలని, ఆసక్తి ఉన్న యువత ఈ శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రాం ముఖ్యంగా యువకులు, ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులకు, బీఎస్సీ బీకామ్ చేసిన విద్యార్థులకు, ఎవరైతే ఐటీ కోర్స్ని వాళ్ళ జీవనోపాధిగా చూస్ చేసుకున్నారో ఫిక్సల్ మీద యాజమాన్యము ఏ ఒక్క బెనిఫిట్ చెప్పని నేర్చుకుని ఇద్దరు సన్మానం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. పిక్సెల్ విన్ టెక్నాలజీస్ మంచి ఉద్దేశంతో, సేవా దృక్పథంతో the future of the country is in the hands of the young people. The present generation are the future leaders of our country. The growth of our country is depending on the late students, today's students. It is you who can take the country's name and fame in the world in future. దానికోసం మీరు ఇప్పటి నుంచి డెడికేషన్ తోటి, పేట్రియటిజం తోటి, డిటర్మినేషన్ తోటి చదువుకుని పైకి రావాలి. ఆ ఆస్కారం మీకు ఆర్థికంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉండని వాళ్ళకి సహాయం చేద్దాం, ఉండని వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనే ఉద్దేశంతో వీరు వినోద్ గారు ఈ స్టార్ట్ చేశారు. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దీంతోపాటు వృద్ధులు ఉన్నారండి. నేను విశాఖపట్నం డిస్ట్రిక్ట్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఒక పర్మనెంట్ ప్యాటర్న్ మెంబర్ని. విశాఖపట్నం గ్రేటర్ విశాఖపట్నం సిటిజన్ ఫోరంకి నేను ప్రెసిడెంట్ అనుకున్నాను. అలా 5 ఆర్గనైజేషన్లో నేను ఉన్నానండి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ కింద. చాలామంది వృద్ధులు ఉన్నారు. నేనే ఉన్నాను. నేను రిటైర్ అయిపోయాను 96లో. ఐ నెవర్ బాదర్డ్ అబౌట్ ది కంప్యూటర్ నాలెడ్జ్, ఐ నెవర్ బాదర్డ్ అబౌట్ ది సాఫ్ట్ స్కిల్స్, ఐ నెవర్ బాదర్డ్. ఎందుకంటే ఉద్యోగం చేస్తున్నాను. పిఎస్ఆర్
The PS used to take care of me, the drivers used to take care of me, everything. But suddenly when I came out to the civil society, because my army society is entirely different, than goes in I was like a fish out of the pond. I could not adjust myself because lack of this technical knowledge. Otherwise, other knowledge only. Other knowledge is not required, but technical knowledge is more important. ఇప్పుడు అంచేత ఈ భవిష్యత్తులోకి రావాల్సినటువంటి పౌరులు, ఈ దేశాన్ని ముందర నడిపించవలసినటువంటి పౌరులు ఈనాటి విద్యార్థులు. అంచేత మీరు ఈ ప్రోగ్రామ్ని మీరు సక్సెస్ఫుల్ చేసి నేను ఇంకోటి వృద్ధులని అంచేత నేను వీరిని కూడా అడిగాను. వృద్ధులు రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చుంటారండి, పిల్లలు దగ్గర లేరు, అమెరికాలో కొంతమంది ఎక్కడెక్కడ ఉద్యోగాలకు వెళ్ళిపోయారు, భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు, ముసలాళ్ళు ఏం చేయాలో తెలియదు, వాళ్ళకి టైం పాస్ తెలియదు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది మేము వేరేగాను. వాళ్ళకు కూడా ఈ నాలెడ్జ్ లేదు. ఐఎమ్ టేకింగ్ కోచింగ్ ఫ్రమ్, నేను ల్యాప్టాప్ కోచింగ్ తీసుకుంటాను మా గురుగారు ఈయన. సో నాకు నాలెడ్జ్ లేదు, నాలెడ్జ్ అక్వైర్ చేసుకోవాలి. నాలెడ్జ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. సో అంచేత నేను వృద్ధులకు కూడా రిటైర్ అయిపోయిన వాళ్ళు, కొంతమంది ప్రైవేట్ కంపెనీలో రిటైర్ అయిపోయి వచ్చి ఉంటారు, వాళ్ళకి పెన్షన్స్ విశాఖ మెడికవర్ ఆసుపత్రిలో అత్యాధునిక రోబోటిక్ మిషన్స్ విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూప నందేంద్ర సరస్వతి మహాస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాధునిక వైద్య శస్త్రచికిత్సలు అందిస్తున్న మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యాన్ని స్వామీజీ అభినందించారు. క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేసే సమయంలో ఈ రోబోటిక్ మిషన్ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా చూడాలని ఈ కార్యక్రమంలో మెడికల్ ఆసుపత్రి వైద్యులు, యాజమాన్యం, డైరెక్టర్లు పాల్గొన్నారు. స్వామీజీ గారు మెడికవర్ హాస్పిటల్స్ రన్స్ 25 బ్రాంచెస్ అండి, 3 స్టేట్స్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఇప్పుడు కర్ణాటకలో కూడా విస్తరిస్తున్నాము. మనము ఆంధ్రప్రదేశ్లో అయితే శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్లో 3 హాస్పిటల్స్, కాకినాడ, నెల్లూరు అండ్ కర్నూలులో మల్టీ స్పెషాలిటీ ప్లస్ క్యాన్సర్ హాస్పిటల్స్ నడుపుతున్నాము. అట్నే మనం తెలంగాణలో అయితే హైదరాబాద్లో 4 హాస్పిటల్స్ అండ్ కరీంనగర్, నిజామాబాద్ లో నడుపుతున్నాం. అండ్ ఒక కొత్త 2 న్యూ హాస్పిటల్స్ వస్తున్నాయి. అండ్ వరంగల్లో కూడా ఒక హాస్పిటల్ విస్తరిస్తున్నాం. అండ్ మహారాష్ట్రలో ముంబై, పూణే, నాసిక్, ఔరంగాబాద్ అండ్ సంగంనేర్లో హాస్పిటల్స్ నడుపుతున్నాము. ఈ సంస్థ కొన్ని లక్షల మందికి ఆరోగ్యం అందిస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరము. అదే కాకుండా ఈ సంస్థలో 12,000 మంది ఎంప్లాయీస్ డైరెక్ట్గా ఉపాధి పొందుతున్నారు. ఈరోజు ఇక్కడికి మేము రావడం చాలా ఆనందంగా ఉంది మాకు. ఎందుకంటే సమస్త ప్రపంచాన్ని భగవంతుడు సృష్టించి ఎంతోమంది అనేక రూపాలతో జీవరాశుల్ని సృష్టించి వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందో ఆ రకంగా వాళ్ళకి ఈ ప్రపంచమనే ఈ దేశంలో బ్రతకడానికి భగవంతుడు అనుగ్రహిస్తే, భగవంతుడు తరువాత వైద్యో నారాయణ హరిహి అని భగవంతుడు ప్రాణం పోసి
ఈ భౌతికమైన భౌగోళికమైన ఈ దేశంలో జీవరాశిని వదిలితే ప్రాణానికి హాని రాకుండా కాపాడే ఏకైక విద్య ఏదైనా ఉంది అంటే అది విశాఖలో ఈ నెల 26, 27 తేదీల్లో బీచ్ రోడ్డు వేదికగా రిపబ్లిక్ డే ఉత్సవ్ను ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు బీజేఈ ఎంఈ జీవీఎల్ నరసింహారావు అన్నారు. విశాఖలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి రిపబ్లిక్ డే ఉత్సవ్ పోస్టర్ను టీజర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగానే ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి చేయాలన్నదే ప్రధాని మోదీ ముందుకు వెళ్తున్నారని, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26వ తేదీన బీచ్ రోడ్డులోని ఫ్రీడమ్ కలర్స్ వాక్ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. జాతీయ భావాన్ని నింపాలనే ఉద్దేశంతో ఈ వాక్ నిర్వహిస్తున్నట్లు, 2 రోజుల పాటు దేశభక్తితో కూడిన ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీచ్ రోడ్ ఒక మహత్తర కార్యానికి వేదిక కానుంది. నిన్న దేశమంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అయోధ్యలో జరిగినటువంటి ప్రాణ ప్రతిష్ఠ భవ్య కార్యక్రమాన్ని చూసి దేశమంతా పులకించిపోయింది. ప్రపంచంలోని హిందువులందరూ తమ జీవిత కాలంలో అత్యంత పెద్ద పండుగగా దీన్ని జరుపుకోవటం చూసాం. నిజంగా దేశ ప్రజలకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి అనేక కానుకల్లో ఇది అతిపెద్ద కానుక. 550 సంవత్సరాల తర్వాత రామచంద్రుడి ఆలయం అయోధ్యలో రామజన్మభూమిలో జరగటం, ఆ కార్యక్రమం మన జీవిత కాలంలో మనందరం కళ్ళారా చూడటం అనేది కొన్ని శతాబ్దాల కళ. సో దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, ట్రస్ట్ వారికి, శ్రీరామ భక్తులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మరొక పండుగ 3 రోజుల్లో రానుంది. అది గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే. ఈ రిపబ్లిక్ డేకి మరొక ప్రత్యేక స్థానం ఉంది. ఇది 75వ రిపబ్లిక్ డే, 75th రిపబ్లిక్ డే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వికసిత భారత్, అభివృద్ధి చెందిన భారతదేశంగా దేశాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో, మరి ఒక గొప్ప అజెండాతో దేశవ్యాప్తంగా ప్రజల్లో చైతన్యాన్ని కలిగిస్తున్న ఈ తరుణంలో ఈ రిపబ్లిక్ డేని పురస్కరించుకొని ఒక చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని విశాఖపట్నంలో మేము అనుకోవటం జరిగింది. దానికి అనుగుణంగా జనవరి 26 రిపబ్లిక్ డే ఉదయం 6 గంటలకి ఇక్కడి నుంచే అందరూ 5:30, 6 గంటల ముందు కనుక వచ్చినట్లయితే ఫ్రీడమ్ కలర్స్ వాక్ అందరూ కూడా ఒక బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేటి తరం యువత ఆదర్శంగా తీసుకోవాలని విశాఖ 35 వార్డ్ కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు అన్నారు. సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి కార్యక్రమాల సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండాలనే ఆశయంతో పనిచేసిన సుభాష్ చంద్రబోస్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, పలువురు అభిమానులు పాల్గొన్నారు. మహాత్మా శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 127వ జయంతి కార్యక్రమాల్లో అంబరాన్ అంటే సంబరాలతో అంగరంగ వైభవంగా ఈరోజు మా విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో చాలా గొప్పగా జరగడం జరిగింది. ఎందుకంటే ఆ మహానుభావుని ధైర్యానికి ప్రతీక, అలుపెరగని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి మనందరికీ కూడా భవిష్యత్తు పిల్లలందరికీ కూడా ధైర్యానికి బ్రాండ్ అంబాసిడర్, అలాగే భవిష్యత్తు తరాలందరూ కూడా బాగుండాలని ప్రాణాలను సైతం పణంగా పెట్టి
ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా బ్రిటిష్ వారి తోటాలకు కానివ్వండి, ప్రభుత్వానికి కానివ్వండి ఎదురై నిలబడిన వ్యక్తి మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. అటువంటి నాయకుని నాయకత్వంలో నాయకత్వానికి ప్రతీక, ధైర్యానికి ప్రతీక, అలాగే భవిష్యత్తు తరాలకి ఆయన తాలూకా స్వతంత్రం రావాలనే ఒక గొప్ప ఆలోచనకు ప్రతీక. అటువంటి నాయకుని నాయకత్వంలో ఇప్పుడున్న నాయకులందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని భావి భారత పౌరులందరూ కూడా ఆయన తాలూకా అడుగుజాడల్లో నడవాలని మనస్ఫూర్తిగా ఆయన్ని ఇవాళ స్మరించుకొని ఆయన అడుగుజాడల్లో మేము కూడా ఉన్నాము, మేము సైతం ఉంటాము అని చెప్పేందుకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఏపీలో వైసీపీ టీడీపీలవి కుమ్మక్కు రాజకీయాలు. విశాఖలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపణ. రాజ్యసభ ఎన్నికల కోసమే తన రాజీనామాను ఆమోదించారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలే టీడీపీతో టచ్ లో ఉన్నారు. సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత గోరంట్ల. విశాఖలో పార్టీ పదవులకు రాజీనామా చేసిన కార్పొరేటర్ కార్యకర్తలు. కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు. ఇదృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.